హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నాగుల చవితి రోజు నేను చేసిన పనిని మీకు చూపిపోతున్నాను. యాక్చువల్గా అయితే మాకు నాగుల చవితి అంటే మా అమ్మ వాళ్ళ దగ్గర ఏం చేసుకోమండి. కానీ మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళకి ఆనవాతిగా ఏం లేదు, కానీ వచ్చిన కాడి నుంచి చేస్తే కాస్త ఇంట్లో కాస్త బాగుంటుంది అనేసి నేను చేస్తున్నానండి. ఈరోజు ఏం చేయాలంటే మనం తెల్లవారుజామున లేసి తలంటుకొని ఇల్లు వాకిలి అన్నీ నీట్గా శుభ్రం చేసుకున్నాక పుట్ట దగ్గరికి వెళ్ళి ఫస్ట్ తడి బట్టల మీద వెళ్తారు కొంతమంది పొడి బట్టల మీదనే వెళ్తారు. అక్కడికి వెళ్ళి పుట్టకి దారం కట్టేసేసి కాస్త పసుపు నీళ్ళు పుట్ట చుట్టూ పోసేసుకొని ఆమెను వస్తారండి. తర్వాత వచ్చేసేసి ఇంటికి వచ్చాక చలిమిడి, అలాగే సద్దలు, అలాగే టెంకాయ, పాలు, కర్పూరం, కాయ అన్నీ తీసుకొని వెళ్తారు. వెళ్ళి ఆ రోజంతా ఉపవాసం ఉంటే చాలా మంచిదని అంటారనమాట. అందుకని కొంతమంది ఉపవాసం ఉంటారు, నేను ఉన్నానండి. ఫుల్ డే ఉపవాసం ఉంటాను. కాకపోతే ఏంటంటే మనకి ఏమి తినకుండా తాగకుండా అయితే ఉండబడలేదు. ఫ్రూట్ కానీ పాలు కానీ తాగొచ్చు, ఇబ్బంది ఉండదు. అలాగే ప్రసాదం ఉంటుంది కదా, అవి కూడా తినచ్చు, ఇబ్బంది ఉండదు. సో నేను ఆ రోజైతే ఫుల్ డే ఉన్నాను. అలాగే తర్వాత ఆ రోజంతా అయిపోయాక తెల్లవారిన తర్వాత దేవునికి పొంగలి, అలాగే కొంతమందికి ఏంటంటే పొంగలి చేస్తారండి. కొంతమందికి అయితే మునగాకు నాగేంద్రునికి చాలా ఇష్టం కాబట్టి నాగేంద్రునికి మునగాకుతో కూడా పెట్టడానికి ట్రై చేస్తారు నైవేద్యంగా. పొంగలి తీసుకెళ్ళి అక్కడ పాలు అలాగే గుడ్డు విచ్చేసి పెట్టేసి, అయితే దాంట్లో పోయకూడదు పాలు, అక్కడ పెట్టేసేసి మనం వచ్చేసుకోవాలి. అంటే మన ఇంట్లో మనం చెమ్మ అయితే ఎలా ఫీల్ అవుతాం అదే విధంగా మన సర్పాలు కూడా అలాగే ఫీల్ అవుతాయి. కాబట్టి అందుకనేసేసి అందులో పోయకుండా అక్కడే పెట్టేసి అమ్మని వచ్చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసేసి మనము తర్వాత రోజు అన్నాం కదా, అంటే తెల్లవారుజాము నాగుల చవితి తర్వాత రోజున మనము పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు గుడ్డు అక్కడే పెట్టేసి, అలాగే నైవేద్యం ఏమైతే ఎత్తుకోలేమో అంటే కొంతమంది అయితే మునగాకు అన్నం ఎత్తుకెళ్తారు, కొంతమంది బెల్లం పొంగలి ఎత్తుకెళ్తారు అనమాట. సో ఏదైతే ఎత్తుకెళ్తున్నామో అవి దేవునికి సమర్పించి అక్కడే ఇంకొక ఆనవతి ఉందండి, అక్కడే ముగ్గేసి అక్కడే దీపం కూడా పెట్టుకోవచ్చు, దీపం పెట్టచ్చు. అలాగే పెట్టేసి నీట్గా వచ్చేయచ్చు అనమాట. సో నేను ఆ రోజు అయితే హ్యాపీగా అసలు అంటే నార్మల్ టైంలో అయితే చాలా ఆకలిగా ఉండేది, ఒక్క పొద్దు అన్నాం కదా. సో అసలు మేమైతే ఇలా చేస్తున్నాము అంటే మాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో లేదు, అత్త వాళ్ళ ఇంట్లో కూడా లేనట్టే. కాకపోతే ఏంటంటే చేస్తే బాగుంటుంది. ఇన్ కేస్ నేనైతే చాలా వరకు అంటే నాగుల చవితికి ఒక్క పొద్దు ఉండడం వల్ల చాలా వరకు బెనిఫిట్స్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ప్రీవియస్గా ఏదో అబ్నార్మల్గా అంటే కాలాలు పిచ్చి కాలాలు అలా ఇలా వస్తున్నాయి. అది యాక్చువల్గా అయితే మైండ్ మెంటాలిటీని బట్టి వస్తాయి, కానీ ఇదొక సెంటిమెంట్ అలాగనమాట. ఒక పొద్దు ఉంటే చాలా వరకు అయిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ బాగా తిరిగాము, అంటే మార్నింగ్ ఒక 5 చుట్లు వెళ్ళి తిరిగేసామని వచ్చాము. తర్వాత రోజు కూడా అలాగే వాళ్ళకి నచ్చింది ఎత్తుకెళ్ళి పెట్టాము, ఆల్రెడీ ముందుగానే చెప్పేస్తున్నాను కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఆనతి ఇదేంటంటే మామూలుగా పట్టణాల్లో కాకుండా గ్రామాల్లో ఎక్కువగా సందడిగా ఉంటుందండి. కానీ ఇదేంటంటే మనకి పట్టణాల్లో కూడా సందడిగానే ఉంటుంది. ఇది ఎక్కడ పట్టణంలోనేను బుచ్చిలోనే. సో ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏమైంది? సో ఇంకొకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.